రాష్ట్రానికి 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడిన ప్రభావం ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కంటిన్యూగా కురిసిన వర్షానికి జడ్చర్లలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి జలదిగ్బంధమైంది. ఆసుపత్రి లోపలికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా ఉల్లివాగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు మండలాల్లో కుండపోత వానలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ టౌన్ లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. ఉట్కూరు మండలం మల్లెపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకోగా బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షానికి దన్వాడ మండలం పాతపల్లిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకు పెరగడంతో విద్యార్థులు ప్రమాదకరంగా రోడ్డు దాటారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వరం ఆలయం దగ్గర కొండ మీద నుంచి వరద నీరు జాలువారుతోంది. పాలనూరు గల కిందకు దూకుతున్న జలపాతం కనువిందు చేస్తుంది. బిజినేపల్లి, తిమ్మాజీపేట, తెలకపల్లి మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. నాగర్ కర్నూల్ టౌన్ లో డ్రైనేజీలు పొంగిపొర్లి పలు చోట్ల రోడ్లపై మోకాలు లోతు వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్ తో పాటు కిష్టాపురం ఓసీలోనూ కుండపోతగా వర్షం పడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎర్రుపాలెం మండలం కుండపోత వానలకు నరసింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్ మీద వాగు దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు తాడు సాయంతో రక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా మారాయి. భారీ వర్షానికి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ఏడుమెలికల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ లోయర్ మానేరులో జలకల సంతరించుకుంది. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. వారం వ్యవధిలోనే 7 టీఎంసీల నీటిని మిడ్ మానేరు నుంచి రావడంతో ఎల్ఎండీలో ప్రస్తుతం నీటి నిల్వ 12.6 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత నీటితో తాగునీటికి డోకా లేదని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు గార్ల, రాంపురం, మధ్యవంచ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేట డివిజన్లోని మాదర్న, పాకాల చెరువులు మత్తడి పోస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోంది. సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో 26 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. 18 గేట్లను 10 అడుగుల మేర, మరో 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతలకు వరద పోటెత్తుతోంది. పులిచింత ప్రాజెక్టు 11 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వెదర్ రిపోర్టుతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.